చొప్పదండి లోపల అభివృద్ధి పనులు ప్రారంభించారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. 300 రూపాయల కోట్లతో 27,000 ఎకరాలకు గ్రావిటీ ద్వారా సాగునీరు అందించే పథకాల పనులను ప్రారంభించారు. వరద కాలువలకి తూముల నిర్మాణం చేపట్టడం ద్వారా మెట్ట ప్రాంతం నియోజకవర్గ పరిధిలో సాగునీటి కష్టాలు త్వరలో తొలగిపోతాయంటున్న ఎమ్మెల్యే సత్యంతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గాయత్రి పంపు యొక్క గలగల సప్పుళ్ళు వినబడినా కానీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయగా ఉన్నటువంటి గాయత్రి పంప్ హౌస్ నుంచి నిత్యం నీరు ఎత్తిపోతున్నా కానీ ఇక్కడి ప్రాంతాలు నీరు లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ నీటిని ఇక మెట్ట ప్రాంతాల్లోకి అందించడానికి ఇటు వరద కాలువ నుంచి తూముల నిర్మాణానికి అంకురార్పణ చేశారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ప్రస్తుతం నాకు అందుబాటు లోపల ఎమ్మెల్యే గారు ఉన్నారు. చెప్పండి, మీరు గతం లోపల ఇదే వరద కాలువకు నిర్మించినటువంటి శిలాఫలకం వద్ద తూముల నిర్మాణం అవ్వడం లేదని ఎన్నోసార్లు పిండ ప్రదానం చేసినటువంటి పరిస్థితి, ఇవాళ ఒక ఎమ్మెల్యేగా మీరు ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఎలా అనిపిస్తుంది? ఇలా నిజంగా చొప్పదండి నియోజకవర్గ రైతాంగానికి ఇది ఒక పండుగ రోజు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను 7 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ రైతుల పక్షాన అనేక సార్లు ఇలా వాళ్ళు షానగర్ దగ్గర ఒక ఫౌండేషన్ స్టోన్ వేసి దాన్ని మొత్తం గాలి కదిలేసిండ్రు. మీ అందరికి తెలుసు, ప్రతి సంవత్సరం కూడా ఆ శిలాఫలకం దగ్గర అనేక వినూత్న రీతిలో నిరసనలు వ్యక్తం చేసిన గత పాలకులకు కనీసం వాళ్ళ చెవికెక్కలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాది గత సంవత్సరం డిసెంబర్ 7 నాడు పెద్దలు రేవంత్ రెడ్డి గారి ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజాపాలన కొలువుదీరింది. మొదటి సమావేశాల్లోనే మా నియోజకవర్గం మెట్ట ప్రాంతం సాగునీరు అందించాలి, ఇలా కాకతీయ కెనాల్ ఉంది, వరద కాలువ ఉంది, ఇలా పక్కనే గాలేశ్వరం పంపోదులు పోతున్నా కూడా మాకు నీళ్ళు అందుతలేవు, పూర్తిగా ఎడారి తలపిస్తుంది అని చెప్పగానే ఇలా వాళ్ళు 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేయలేనటువంటి పనులు మేము కేవలం 10 నెలల్లోనే ప్రారంభించి చూపిస్తున్నాం. ఇలా రైతులు కూడా చాలా స్వచ్ఛందంగా వాళ్ళ ఆనందంగా ఇక్కడ భూములు ఇచ్చి ఇలా భూమి పూజలు కూడా రైతులు స్వచ్ఛందంగా పాల్గొని ఈ నిర్మాణానికి సహకరిస్తారు. ఇలా నిజంగా మరొకసారి నేను చొప్పదండి నియోజకవర్గ రైతాంగానికి వాళ్ళ కాళ్లకు నేను పాదాభివందనం చేసి నేను మొక్కుతున్నా. ఇలా తక్షణమే ఇప్పుడు ఈ దసరా కల్లా పనులు పూర్తి చేసి వచ్చే దసరా కల్లా ఈ దసరా కల్లా పనులు ప్రారంభించి వచ్చే దసరాలోపు పనులు పూర్తి చేసి ఆ నీళ్ళ ద్వారా ఈ రైతాంగం యొక్క కాళ్ళు గడగడమే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ వరద కాలువకు 4 తూముల నిర్మాణం చేపడితే చొప్పదండి నియోజకవర్గం లోపల ఎంత పంటకు నీరు అందేటువంటి అవకాశం ఉన్నది? దీనికి ఎంత వ్యయం అవుతుంది? వరద కాలువకు 4 తూముల నిర్మాణం పూర్తి చేసి ముఖ్యంగా ఇటు చొప్పదండి మండలం, రామడుగు మండలం, గంగాధర మండలం సంబంధించి 27,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఇది కాకుండా నారాయణపూర్ పంప్ హౌస్ నుంచి రైట్ కెనాల్ పూర్తి చేస్తాం, లెఫ్ట్ కెనాల్ పూర్తి చేస్తాం. ఈ వచ్చే 5 ఏళ్లలో ఒక్క ఎకరం కూడా బీడు లేకుండా ప్రతి ఎకరానికి నీరు అందించే బాధ్యత తీసుకుంటా. గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంత రైతాంగం పక్షాన కొట్లాడిన ఈ ప్రాంత ఒక రైతు బిడ్డగా అనేక సార్లు గత ఎమ్మెల్యేలు నా మీద కేసులు పెట్టించిండ్రు, జైలుకు పంపించిండ్రు, నిత్యం కోర్టుల చుట్టూ నన్ను తిప్పిర్రు. అయినా కూడా ఏనాడు కూడా నేను భయపడకుండా రైతుల పక్షాన కొట్లాడినా. ఇలా భగవంతుని దయ వల్ల చొప్పదండి నియోజకవర్గ ప్రజల దయ వల్ల నాకు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది, వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఖచ్చితంగా రుణం తీర్చుకుంటా. వాళ్ళందరికీ నేను నీళ్ళు అందించి నేను ఈ 5 సంవత్సరాల్లో ప్రతి సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్తున్నాను. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు గాయత్రి పంప్ హౌస్ ఒక గుండెకాయ లాంటిది. ఇక్కడి నీటిని ఎత్తిపోసి ఇటు చాలా ప్రాంతాలకు ఎగువన ఉన్నటువంటి సిద్దిపేట కావచ్చు, మిగతా ప్రాంతాలకు నీటిని తరలించుకోపోతున్నటువంటి ఆ పరిస్థితి లోపల ఇక్కడ పక్కనే ఉన్నటువంటి గుమ్లాపూర్ కానీ ఇలాంటి గ్రామాలకు నీరు అందలేదు. దీనిపై మీరు పోరాటాలు కూడా చేశారు కదా. గత పాలకులు చొప్పదండిని కోనసీమ చేశామని చెప్పి కేవలం మాటల్లోనే చూపెట్టారు. దాన్ని ఎలా చూస్తారంటే, ఇప్పుడు మనం ఇక్కడ గుమ్లాపూర్ ఉన్నాం, కూతవేటు దూరంలో లక్ష్మీపూర్ ఉంది. అక్కడ బాహుబలి మోటార్లు పెట్టి ఇక్కడ నుంచి సిద్దిపేటకు, గజ్వేలకు, మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, అనంత సాగర్ ఇవన్నీ నింపుతుండ్రు. కానీ ఈ పక్కన ఉన్నటువంటి దత్తోజిపేట కానీ ఇటు గుమ్లాపూర్ కానీ కాట్నపల్లి, సాంబేపల్లి, కోనేరుపల్లి ఈ గ్రామాలకు కూడా ఒక చుక్క నీరు లేదు. వీళ్ళ వాళ్ళకు వర్షాకాలం కూడా ఒక ఎడారి తలపించే అవకాశం కనబడుతుంది. వర్షాకాలం కూడా ఎడారిని చూస్తారు. ఇట్లాంటి వాటికి ఒక చుక్క నీరు లేకుండా వాళ్ళు కమిషన్లు దండుకొని ఇక్కడ నుంచి నీళ్ళని తీసుకుపోయారు. ఇలా మాకు కమిషన్లు ముఖ్యం కాదు, మాకు ఇక్కడ రైతుల ప్రయోజనాలు ముఖ్యం, ఇక్కడ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అందుకే మొదటి ప్రాధాన్యతగా ఇప్పుడు ఈ కాలువలు తవ్వి ఈ కాలువ ద్వారా నీళ్ళు ఇచ్చే లక్ష్యంతో ముందుకు పోతుంది. అంటే తూముల ద్వారా నీరును తరలించడానికి ఏమైనా అమౌంట్ ఖర్చు అవుతుందా? ఎత్తిపోతల అవసరం ఉంటుందా? లేకపోతే ఫ్రీగానే మనకు తూముల ద్వారా? ఎత్తిపోతలు అవసరం లేదు, కరెంటు బిల్లు పైసా ఖర్చు అవసరం లేదు. ఇలా తూములు నిర్మాణం చేసి కాలువలు తవ్వి గ్రావిటీ ద్వారా నీళ్ళు అతి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ భూమిని సాగునీరు తీసుకొచ్చేటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇలా వాళ్ళు అందుకే దాన్ని పక్కన పెట్టారు. ఎందుకంటే ఇలా వాళ్ళకి దీంట్లో కమిషన్లు రావు కాబట్టి వాళ్ళు పక్కకు పెట్టిండ్రు. ఇలా మాకు రైతుల ప్రయోజనం ముఖ్యం, వాళ్ళకి కమిషన్లు ముఖ్యం. ఎప్పటిలోగా పూర్తి అయ్యేటువంటి అవకాశాలు ఉంటుంది? ఈ దసరాకు పనులు ప్రారంభిస్తాం, వచ్చే దసరా కల్లా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
వచ్చే దసరాలోపు నీళ్లు తీసుకొచ్చి రైతులకు తీసుకొస్తాను. ఇది మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరుని ఎగువ ప్రాంతాలకు తరలించినా కానీ ఇక్కడ ఎత్తిపోతలు జరిగేటువంటి ప్రాంతం లోపల నీరు లేక అల్లాడేటువంటి పరిస్థితి. గత పాలకులు కోనసీమ చేస్తానన్నారు, కానీ నేను నా హయాం లోపల ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఒక వాటర్ హబ్గా కోనసీమ చేసి చూపిస్తానని చెప్పి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ.